హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ప్రపంచంలోని పేదరిక దేశాల్లో ఒకటి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా తేలి ఒడ్డుకు చేరుకోవాలో కూడా తెలియక సతమతమవుతున్న దేశం అది. దేశంలోని పేదలకు తిండి పెట్టే స్తోమత లేదు. అయినప్పటికీ భారత్ మీద అక్కసుతో కోట్లాది రూపాయలు సమకూర్చుకుని అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత్ బాంబులు తయారు చేసుకుంటుందని, తాము అదే పని చేస్తామని ప్రకటన చేసి మరి అప్పట్లో అణ్వస్త్ర చర్యలను ప్రారంభించిన పాక్ ఇప్పుడు కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉంది. చైనా సాయం లేనిదే పాకిస్తాన్లో బాంబులు తయారయ్యేవి కాదని న్యూక్లియర్ ఆయుధాల నిపుణుడు గ్యారీ మిల్హోలిన్ అన్నారు. పాక్ వద్ద అంత సాంకేతికత కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ 165 అణ్వాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచానికి ఇంతవరకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్లో సెప్టెంబర్ 11న నిపుణులు ఓ నివేదికను ప్రచురించారు. 2023 పాకిస్తాన్ న్యూక్లియర్ హ్యాండ్బుక్ పేరిట బులెటిన్ ఆఫ్ ద అటామిక్స్ సైంటిస్ట్స్లో ఈ నివేదిక ఉంది. దాని ప్రకారం పాకిస్తాన్లో అణ్వాస్త్రాల సంఖ్య 170 పెరిగింది. పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పాక్ వ్యూహాత్మక అణు ఆయుధాగారంలోని వార్ హెడ్స్, డెలివరీ సిస్టమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అణ్వాస్త్రాలకు కావలసిన మెటీరియల్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. అంటే శుద్ధి చేసిన యురేనియంతో పాటు ప్లూటోనియం వంటి ఫిజిల్ మెటీరియల్ను ఉత్పత్తి చేసే పరిశ్రమ చురుగ్గా ఉంది. పాక్ ఫిజిల్ మెటీరియల్ను ఉత్పత్తి చేసి నిల్వలు కూడా చేసుకుంటోంది. ఇతర దేశాల్లో వీటిని నిల్వలు చేసుకునే విధానం లేదు. పాక్ ఆర్మీ వాయుసేన స్థావరాల్లోని పరిస్థితులు, నిర్మాణాల గురించి నిపుణులు ఉపగ్రహ చిత్రాల ద్వారా అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో పాక్ న్యూక్లియర్ చర్యలకు సంబంధించిన కొత్త లాంఛర్లు, కేంద్రాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. గగనతల నుంచి దాడి చేసే అణ్వాస్త్రాలు 36 ఉండగా, భూతలం నుంచి దాడి చేసే అణ్వాస్త్రాలు 126 ఉన్నాయి. మరో 8 అణ్వాస్త్రాలను పాక్ నిల్వ చేసుకుంది. ప్రతి ఏటా కొత్తగా 14 నుంచి 27 న్యూక్లియర్ వార్ హెడ్లను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన మెటీరియల్ను పాక్ ఉత్పత్తి చేస్తోంది. పాకిస్తాన్లో 2020 నాటికి 60 నుంచి 80 అణ్వాస్త్రాలు ఉంటాయని అమెరికా రక్షణ శాఖ నిఘా ఏజెన్సీ 1999లో అంచనా వేసింది. అమెరికా అంచనా వేసిన దానికంటే 2 రెట్లకు పైగానే పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంది. అయితే న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న లాంచర్లు మాత్రం పాక్లో తక్కువగా ఉన్నాయి. లాంచర్లలో తక్కువ శ్రేణి సిస్టమ్స్ అణ్వస్త్ర మిషన్లకే కాక ఇతర మిషన్లకు వాడేవి ఉన్నాయి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.